తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా ఓపెన్ హార్ట్ సర్జరీ అని చెప్తూ ఉంటారు కదా, అసలు అంటే ఏంటి, ఎవరికి చేస్తారు? సో ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే హార్ట్ మొత్తం ఓపెన్ చేయాల్సి ఉంటుందా? ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రవిరాజు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది హార్ట్ అటాక్ వచ్చిన అట్లాంటివి హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు స్టెంట్ వేసుకున్నాం అలా చెప్తుంటారు కదా, ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది అసలు ఏంటి, ఎవరికి చేస్తారు? నమస్తే అండి. సో ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే 2 టైప్స్ ఆఫ్ హార్ట్ సర్జరీస్ ఉంటాయి. ఒకటి ఓపెన్ హార్ట్ సర్జరీ, ఒకటి క్లోజ్ హార్ట్ సర్జరీ. సో క్లోజ్ హార్ట్ సర్జరీ అంటే ఏంటంటే మనము హార్ట్లో చేంబర్స్, అంటే ఇప్పుడు ఈ గదులు ఉన్నాయండి, ఈ గదులు ఓపెన్ చేయం మనం. సో దాని పైననే ఆపరేషన్ చేస్తాం. ఓకే, దీనిపైన రక్తనాళాలకి ఆపరేషన్ చేస్తాం. అది మన క్లోజ్ హార్ట్ సర్జరీ. సో మనం ఓపెన్ హార్ట్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఇది చేంబర్ ఓపెన్ చేసి కవటాలు చేంజ్ చేస్తామో దాన్ని మనం ఓపెన్ హార్ట్ సర్జరీ అంటాం. హార్ట్ ఓపెన్ చేస్తాం. సో ఆ ఓపెన్ హార్ట్ అని ఎప్పుడు చేస్తాము అంటే చిన్నప్పుడు చాలా మంది పిల్లల్లో హోల్స్ ఉంటాయి, లేకపోతే హార్ట్ అబ్నార్మాలిటీస్, అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండడము, లేకపోతే కవటాలు లోపల మనకి హార్ట్ లో కవటాలు ఉంటాయి 4, ఆ కవటాలు మూసుకుపోవడము, లేకపోతే లోపల ఏదైనా క్లాట్ ఉండడము, లేకపోతే ట్యూమర్ ఉండడం, క్యాన్సర్ ఉండడం, అప్పుడు మనం ఓపెన్ హార్ట్ అంటే హార్ట్ ని ఆపి ఓపెన్ చేసి సర్జరీ చేస్తాం. ఆపుతాం, ఓపెన్ చేయాలి. హార్ట్ ఆపినప్పుడే మనం ఓపెన్ చేయగలుగుతాం. ఎప్పుడైతే హార్ట్ బీట్ అవుతుందో మనం హార్ట్ ని ఓపెన్ చేయలేము. మరి అప్పుడు హార్ట్ చేసే పని ఎవరు చేస్తారు? సో మనకి హార్ట్ లంగ్ మిషన్ అని ఒకటి ఉంటుంది. సో హార్ట్ లంగ్ మిషన్ ఏం చేస్తుంది అంటే హార్ట్ ఫంక్షన్ ని, లంగ్ ఫంక్షన్ ని టేక్ ఓవర్ చేసుకుంటుంది ఆ టైంలో. సో హార్ట్ సర్జరీ చేసేటప్పుడు మేము ఏం చేస్తామంటే, ఒకవేళ ఓపెన్ హార్ట్ సర్జరీలో మనం హార్ట్ ని ఓపెన్ చేయాలనుకుంటే ఆ బ్లడ్ అనేది, చెడు రక్తం అనేది ఆ మిషన్కి వెళ్ళి ఆక్సిజనేషన్ కూడా అక్కడే అయిపోతుంది, మంచి రక్తాన్ని బాడీకి పంపిస్తుంది. ఆ టైంలో హార్ట్ లంగ్స్ 2 రెస్ట్ లో ఉంటాయి. సో సర్జరీ చేయడానికి మనకి ఈజీ అవుతుంది. ఎప్పుడైతే హార్ట్ బీట్ అవుతున్నప్పుడు సర్జరీ చేస్తామో లోపల హార్ట్ చేసేటప్పుడు ఆ ఎయిర్ అనేది బ్రెయిన్కి వెళ్ళడము, కిడ్నీకి వెళ్ళడం, ఇలా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం హార్ట్ ని ఓపెన్ చేసేటప్పుడు హార్ట్ లంగ్ మిషన్ యూజ్ చేసుకుంటాం. అలా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా చేస్తారా? సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నార్మల్ గా మనం హార్ట్ చేంబర్స్ ఓపెన్ చేయం. సో హార్ట్ ని పైననే బైపాస్ సర్జరీ చేస్తాం, ఎందుకంటే రక్తనాళాలు పైనే ఉన్నాయి కదా. సో మనకు హార్ట్ చేంబర్ ఓపెన్ చేసే అవసరం ఉండదు. సో బైపాస్ సర్జరీ అనేది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి బీటింగ్ హార్ట్ సర్జరీ. సో బీటింగ్ హార్ట్ సర్జరీ ఏంటంటే హార్ట్ న్యాచురల్ గా కొట్టుకుంటున్నప్పుడే మనం ఏంటంటే హార్ట్ ని స్టెబిలైజ్ చేసి మనం బైపాస్ సర్జరీ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే హార్ట్ సర్జరీలోనే హార్ట్ లంగ్ మిషన్ యూజ్ చేసి కూడా చేస్తాం. హార్ట్ ని ఆపి కూడా సర్జరీ చేస్తాం. 2 రకాలుగా చేస్తాం సర్జరీ. అలా సర్జరీ అంటే ఒకసారి చూద్దాము. జనరల్ గా హార్ట్ ఎలా ఓపెన్ చేస్తారు, ఏంటి, హార్ట్ బీట్ అనేది ఎలా ఉంటుంది, గుండె అసలు ఎలా కొట్టుకుంటుంది, ఏ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, ఒకసారి చూద్దాం డాక్టర్. సో ఇది ఏంటంటే చూడండి, హార్ట్ కొట్టుకుంటున్నప్పుడే మనం బైపాస్ సర్జరీ చేస్తున్నాం. సో ఇది బీటింగ్ హార్ట్ సర్జరీ. ఇది అనేది ఆక్టోపస్. ఆక్టోపస్ ఏంటంటే ఇప్పుడు ఆ చేంబర్, ఇప్పుడు ఈ పార్ట్ లో మనం బైపాస్ సర్జరీ చేస్తున్నాం అనుకోండి, ఇది ఆక్టోపస్ అంటాం. సో ఆ హార్ట్ కొట్టుకుంటుంది చూడండి, బీట్ హైట్ ఉంది హార్ట్ అయితే. సో బీట్ అయినప్పుడే బైపాస్ సర్జరీ చేసి బీటింగ్ హార్ట్ బైపాస్ సర్జరీ అంటాం. సో అప్పుడు ఇది చేయాలనుకో బైపాస్ సర్జరీ ఇక్కడ. సో ఆ ఆక్టోపస్ తోని ఇలా హార్ట్ ని పట్టుకొని ఆపి ఆ ఏరియాని బైపాస్ సర్జరీ చేస్తాం. సో అది బీటింగ్ హార్ట్. చూడండి హార్ట్ బీట్ అవుతుంది మీకు. సో అది బీటింగ్ హార్ట్ బైపాస్ సర్జరీ. అప్పుడు గుండె కొట్టుకుంటూనే ఉంటుంది, సర్జరీ కూడా అయిపోతూ ఉంటుంది. అది బీటింగ్ హార్ట్ బైపాస్ సర్జరీ. ఇప్పుడు హోల్స్ అలాంటివి ఉన్నప్పుడు హోల్స్ అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే హార్ట్ ని ఆపాలి. అయితే డాక్టర్ గారు, స్టెంట్స్ ఉన్నప్పుడు ఎందుకు ఓపెన్ హార్ట్ చేయాలి? అంటే ట్రీట్మెంట్ అనేది 2 రకాలుగా ఉంటుంది, స్టెంట్ అండ్ బైపాస్ సర్జరీ. సో స్టెంట్ అనేది ఎప్పుడు చేస్తారు అంటే 2 స్టంట్లు ఉన్నప్పుడు పేషెంట్ కి, అండ్ కాంప్లెక్స్ అవ్వకుండా, అంటే కొన్ని మందికి ఏంటంటే స్టంట్ వేసేటప్పుడు చాలా కాంప్లెక్స్ గా అవుతుంది ప్రొసీజర్, అప్పుడు కానీ, లేకపోతే అన్కంట్రోల్డ్ షుగర్ ఉంది పేషెంట్స్ కి, అండ్ ఆ బ్లాక్ అనేది చాలా కాల్షియం డిపాజిట్ ఉంది, లేకపోతే చాలా హార్ట్ వీక్ గా ఉంది పేషెంట్ కి, అలాంటప్పుడు మనం బైపాస్ సర్జరీ అనేది ఆప్షన్ ఉంటుంది. బైపాస్ సర్జరీ. సో అలాంటి పేషెంట్స్ నే మనం బైపాస్ సర్జరీ చేస్తాం. బ్లాక్స్ ఉంటే ఎక్కువ బ్లాక్స్ ఉంటాయి, ఎక్కువ బ్లాక్స్, 2 కన్నా ఎక్కువ బ్లాక్స్ ఉన్నా, 2 కన్నా ఎక్కువ స్టెంట్స్ వేయాల్సి వచ్చినప్పుడు మనం బైపాస్ అది ప్రిఫర్ చేస్తాం. అంటే సర్జరీ చేస్తే అది పర్మనెంట్ సొల్యూషన్ అన్నట్లా? అంటే ఇప్పుడు చూడండి, ఒకటే విషయం ఏంటంటే పేషెంట్ కి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది అనేది కనుక్కోవాలి ఫస్ట్. కొంతమందికి షుగర్ అన్కంట్రోల్ ఉంటుంది, బీపీ అన్కంట్రోల్, కొంతమంది వెయిట్ ఎక్కువ ఉంటారు, కొంతమందికి ఏవైనా జెనెటిక్లీ చిన్నప్పటి నుంచే కొన్ని కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. వాళ్ళకి సర్జరీ అయ్యాక ఆ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. బైపాస్ సర్జరీ అనేది యాక్చువల్లీ చెప్పాలంటే మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం కానీ కంప్లీట్ ట్రీట్మెంట్ కాదు. ఆ బ్లాక్స్ అలానే ఉంటాయి. మనం ఇంకొక
ఇంకొక బైపాస్ అంటే ఇంకొక రూట్ క్రియేట్ చేసి మనకి బ్లడ్ సప్లై ఇస్తున్నాం. ఓకే. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే అది కూడా బ్లాక్ అవ్వకుండా చూసుకోవాలని మనం ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్ని అంటే కొలెస్ట్రాల్ కంట్రోల్, షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్, సో వెయిట్ కంట్రోల్ ఇవన్నీ చేస్తుందంటే ఆ బైపాస్ టైం అనేది ఇప్పుడు కొంతమందికి 10 ఏళ్ళు పని చేయొచ్చు, కొంతమంది 20 ఇయర్స్ పని చేయొచ్చు, కొంతమందికి లైఫ్ లాంగ్ పని చేయొచ్చు. బైపాస్ అంటే ఇంకొక రక్తనాళం తీసుకోవాలి. రక్తనాళం. ఇప్పుడు చూడండి ఇక్కడ బ్లాక్ ఉంది, మీకు చూపెడతాను. సో ఇక్కడ బ్లాక్ ఉంది పేషెంట్ కి. సో నేను ఒక రక్తనాళం ఛాతి నుంచి రక్తనాళం తీసుకొని దాని తర్వాత బైపాస్ ఇస్తున్నాను. ఓకే, అది గుండె కొట్టుకుంటుంది. కొట్టుకుంటున్నప్పుడు ఇది బీటింగ్ హార్ట్ బైపాస్ సర్జరీ అంటారు. సో గుండె కొట్టుకుంటే ఆపరు, ఆపమే. సో బీటింగ్ హార్ట్ బైపాస్ సర్జరీ చేసినప్పుడు గుండెని ఆపే అవసరం ఉండదు మనకి. సో కొన్ని పరికరాల ద్వారా హార్ట్ ని స్టెబిలైజ్ చేసి బైపాస్ సర్జరీ చేస్తాం. ఓకే, ఇట్లా ఇచ్చినప్పుడు ఇంకా వాళ్ళు ఒక 10 ఏళ్ల దాకా కూడా చాలా మందికి ఏంటంటే అట్లీస్ట్ ఒక 15 ఇయర్స్ వరకు ఏ ట్రీట్మెంట్ అవసరం ఉండకపోవచ్చు. ఓకే. సో వాళ్ళు అన్ని కంట్రోల్లో పెట్టుకుంటే బైపాస్ సర్జరీ తర్వాత. డాక్టర్ గారు ఇంత సర్జరీ చేస్తున్నప్పుడు వాళ్ళకి షుగర్లు అలాంటివి ఉన్నప్పుడు ఏం కాదా? అంటే ఇప్పుడు ఈ షుగర్ వల్లనే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో షుగర్ కి భయపడి మనం సర్జరీ చేయకుండా ఉండలేము, ఎందుకంటే ప్రాణాలు కాపాడడం అనేది ఇంపార్టెంట్. సో సర్జరీ అయ్యాక షుగర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ప్రాణాలు పోకుండా కాపాడుతాం బైపాస్ సర్జరీ అయిన తర్వాత. షుగర్ వల్ల ఊండ్ ఇన్ఫెక్షన్ రావచ్చు, షుగర్ వల్ల కొన్ని మందికి ఏంటంటే ఆకలి అంటే షుగర్ అన్కంట్రోల్ వల్ల జ్వరం రావచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు, కానీ హార్ట్ బాగున్నంత వరకు పేషెంట్ బాగా ఉంటాడు. సో అవన్నీ అంటే తట్టుకునే శక్తి ఉంటుంది వాళ్ళు. ఇప్పుడు ఇంత సర్జరీ చేశాక స్కార్ కనిపిస్తుందా? మళ్ళీ వాళ్ళు ఎన్ని రోజుల్లో కోలుకుంటారు? అంటే ఇప్పుడు స్కార్ అనేది మన నార్మల్ గా ట్రెడిషనల్ బైపాస్ సర్జరీలో స్కార్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. అంటే మనం బ్రెస్ట్ బోన్ అంటాం, దాన్ని సగంలో కట్ చేసి ఓపెన్ చేసి సర్జరీ చేస్తాం. సో స్కార్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది వాళ్ళకి. ఈ స్కార్ అనేది 3 months పడుతుంది ఏదైనా హీల్ అవ్వడానికి. లోపల బోన్ కట్ చేసింది హీల్ అవ్వడానికి మనం స్టీల్ వైర్ తో బోన్ ని దగ్గరికి తెస్తాం. సో 3 months తర్వాత ఆ బోన్ యునైట్ అయిపోతుంది. వాళ్ళకి నార్మల్ గా రెగ్యులర్ యాక్టివిటీస్ కి 1 month లో చేసుకోవచ్చు. ఏమన్నా ఎక్సర్సైజ్ కానీ లేకపోతే వాకింగ్ అయితే కామన్ గా చేస్తారు 1 month లోపల, కానీ డ్రైవింగ్ కానీ అవన్నీ 3 months పడుతుంది వాళ్ళకి నార్మల్ బైపాస్ సర్జరీ తర్వాత. మాకు ఇంత సర్జరీ వద్దు, ఏదైనా అడ్వాన్స్ ఉందా అన్నప్పుడు? అంటే రీసెంట్గా అయితే చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బైపాస్ సర్జరీ ఇంకా 3 varieties గా చేసుకోవచ్చు. ఒకటేమో ట్రెడిషనల్ గా మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ అంటాం, ఇక్కడికి వెళ్ళి చేస్తాం సర్జరీ. ఆ సర్జరీ ఏంటంటే డైరెక్ట్ విజన్, సో మనం కళ్ళతో చూసుకుంటూ బైపాస్ సర్జరీ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఎండోస్కోపిక్ హార్ట్ సర్జరీ. ఎండోస్కోపిక్ హార్ట్ సర్జరీ ఏంటంటే మీరు చాలా మంది లాప్రోస్కోపిక్ సర్జరీ చేపిస్తారు కదా, పొట్టలో ఏమైనా గాల్ బ్లాడర్ తీయాలన్నా అపెండిక్స్, అప్పుడు ఏంది వాళ్ళు డైరెక్ట్ చూడకుండా ఒక మానిటర్ లో చూసుకుంటూ సర్జరీ చేస్తారు. దాన్ని ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీ అంటారు. ఇప్పుడు రీసెంట్ గా మన హాస్పిటల్లో స్టార్ట్ చేసి రోబోటిక్ హార్ట్ సర్జరీ. సో రోబోటిక్ హార్ట్ సర్జరీ ఏంటంటే ఒక సర్జన్ అనేది రోబోటిక్ కన్సోల్లో కూర్చొని ఆ రోబో మనం ఆపరేట్ చేస్తుంటే ఇక్కడ ఆ రోబో అక్కడ ఆపరేషన్ చేస్తూ ఉంటుంది. సో 3 types సర్జరీస్ ఉన్నాయి. సో ఆ లెవెల్ అడ్వాన్స్మెంట్ లో కోత్ అనేది చిన్నగా అయిపోతుంటుంది. ఒకవేళ మనం ఓపెన్ హార్ట్ సర్జరీలో 10 centimeters అంటే మినిమం ఇన్వేజివ్ లో ఒక 5 centimeters, ఎండోస్కోపీలో 4 centimeters, రోబోటిక్ లో 3 centimeters, అలా ఇన్సిషన్ తక్కువ అవుతూ ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళకి రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ అన్ని ఎవరికి పేషెంట్స్ కంటే ఎవరైతే యంగ్ పేషెంట్స్ ఉంటారో సర్జరీ అంటే భయపడతారో వాళ్ళకి స్పెషల్లీ ఇవి అప్లికేబుల్ ఉంటాయి. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అంటే రోబో చేస్తుందా? మీరు ఎలా ఉంటుంది? రోబోటిక్ సర్జరీ అంటే రోబో చేయదు, అంటే ఆపరేటింగ్ సర్జన్ ఒక కన్సోల్ లాగా ఉంటుంది, అక్కడ సర్జన్ కూర్చొని ఏది చేస్తే అదే రోబో చేస్తుంది. రోబో దానంతా ఏమీ చేయలేదు. సో రోబోకి మనం అంటే రోబో హ్యాండ్స్ మన హ్యాండ్స్, సో మనం ఏం చేస్తే అదే చేస్తుంది. రోబో దానంతా ఆలోచించలేదు, చేయలేదు. సో అది రోబోటిక్ హార్ట్ సర్జరీ. సో చూపించిన డాక్టర్ ఎలా ఉంటుంది రోబోటిక్ సర్జరీ? సో ఇది రోబోటిక్ హార్ట్ సర్జరీ అంటే, సో ఇది రోబో పేషెంట్ దగ్గర ఉన్న రోబో, ఇది పేషెంట్ దగ్గర ఉన్న రోబో. సో పేషెంట్ దగ్గర ఉన్న రోబో 1 2 3 4 ఆర్మ్స్ ఉంటాయి. ఆ 4 arms మన ఆర్మ్సే, ఆ రోబో ఆర్మ్స్ కావు. మనం ఏం చేస్తే అవే చేస్తాయి. సో ఇవి ఆర్మ్స్ పేషెంట్ దగ్గర. సో ఇదంతా ఈ మానిటర్ లో చూసుకుంటూ నార్మల్గా ఏంటంటే ఈ మానిటర్ వేరే అంటే మన నర్సింగ్ స్టాఫ్ కి వేరే స్టాఫ్ కి చూసుకోవడానికి. సో మన రోబోటిక్ ఇలా ఉంటుంది కన్సోల్. సో ఇది పేషెంట్ లా పడుకోబెడతాము. ఇలా చేసిన సర్జరీ అయితే ఫుల్ రిజల్ట్స్ అనేవి అక్యురేట్ గా ఉంటాయి. అక్యురేట్ అంటే ఇన్సిషన్ ఎప్పుడైనా చిన్నగా అయినప్పుడు రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ఏదైతే ఇక్కడికి వెళ్ళి చేస్తామో సేమ్ అలానే ఇక్కడికి వెళ్ళి చేస్తాము. సో రిజల్ట్స్ అనేది సేమ్, కానీ రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. పేషెంట్ కి ఈ కోత్ అనేది ఒక 6 months లో కనబడదు. పేషెంట్ కి కాన్ఫిడెన్స్ ఉంటుంది, నాకేం పెద్ద సర్జరీ అవ్వలేదు, నేను రికవరీ చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. అండ్ నాకు అంటే చాలా మందికి భయం సర్జరీ అయ్యాక మళ్ళీ ఏమైనా అవుతుందా అనేది. సో ఇలాంటి చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే పేషెంట్ కి బయట నుంచి చాలా ధైర్యం వస్తుంది, నేను వాకింగ్ చేయగలుగుతా, రన్నింగ్ చేయగలుగుతా, జిమ్కి వెళ్ళగలుగుతా. అదే రీజన్ ఈ రోబోటిక్ సర్జరీ చేయడం అంతే. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే అవి రోబోటిక్ అనేది ఇప్పుడు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్. బైపాస్ అంటే ఒకప్పుడు పాత బైపాస్ కాదు, రోబోస్ చేసే రోబోటిక్ బైపాస్ సర్జరీ వచ్చింది. దానివల్ల మీరు చెప్పినట్లు అంత చిన్న కట్టే ఉంటుంది, చాలా చిన్న కట్ ఉంటుంది.
ఎక్కువ పెయిన్ కూడా ఉండదా డాక్టర్? ఎక్కువ పెయిన్ కూడా ఉండదు. అండ్ పేషెంట్కి అడ్వాంటేజ్, చాలా పెద్ద అడ్వాంటేజ్ అంటే కాస్మెటికలీ. సో ఈ రోజుల్లో మనకి ఒక 20 years బ్యాక్ చూసుకుంటే బైపాస్ సర్జరీ అనేది 65, 70 yearsకి చేస్తుండే. కానీ ఈ రోజుల్లో బైపాస్ సర్జరీ అంటే 35, 45. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి పెద్ద సర్జరీ అయిందనే భయం అనేది వాళ్ళకి ఏమవుతుందంటే లైఫ్ స్టైల్లో, అంటే సర్జరీ అయ్యాక వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్ చేసి కంటిన్యూ చేయరు. ఆఫీస్కి వెళ్ళడానికి భయపడతారు, ఏదైనా ఫుడ్ తినాలన్నా భయపడతారు, అదేదైనా అట్లీస్ట్ అంటే ఏమైనా అడ్వెంచర్ టూర్కి వెళ్ళాలన్నా భయపడతారు. సో ఇంత పెద్ద కోత ఉన్నప్పుడు వాళ్ళకి ఇంత భయం వేసి ఉంటుంది. అదే 35 years పర్సన్ ఒక నెక్స్ట్ 20 years మంచిగా ఉండాలనుకున్నా కూడా ఆ ధైర్యం అనేది రోబోటిక్ మనకి ఇస్తుంది. ఇప్పుడు ఈ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఇదే వాడుతున్నారా, లేకపోతే పాత పద్ధతులు కూడా వాడుతున్నారా? సో అన్ని మిక్స్ వాడతాం. సో అన్ని పేషెంట్స్ లో రోబోటిక్ బైపాస్ సర్జరీ చేయలేము. సో ట్రెడిషనల్ అనేది ఎప్పటికైనా ట్రెడిషనలే. సో ట్రెడిషనల్ సర్జరీని అన్ని పేషెంట్స్ కి చేయొచ్చు. ఎప్పుడైతే పేషెంట్ చాలా రిస్క్ ఎక్కువ ఉంది, అంటే పేషెంట్ కి చాలా హార్ట్ వీక్ ఉంది, ఆ సర్జరీ టైం తక్కువ అవ్వాలి మనకి. ఇప్పుడు రోబోటిక్లీ ఇవన్నిట్లోనే సర్జరీ టైం ప్రొలాంగ్ అవుతుంది. ఎందుకంటే ఆ రోబో మిషన్ పెట్టడం, దానిలో ఇన్సర్ట్ చేయడం, ఇవన్నిటికి టైం పడుతుంది. అదే ట్రెడిషనల్ హార్ట్ సర్జరీలో టైం చాలా ఫాస్ట్గా, అంటే మనం 3 hours ట్రెడిషనల్ సర్జరీ 6 hours పడుతుంది రోబోటిక్లో. సో కొంచెం తక్కువ టైంలో, లేకపోతే పేషెంట్ కిడ్నీ ప్రాబ్లం ఉంది, పేషెంట్కి ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అలాంటి పేషెంట్లో మోస్ట్లీ మనం ట్రెడిషనల్ సర్జరీ చేస్తాం. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ మీ దగ్గరకు వచ్చే డాక్టర్ గారు వెంటనే అసలు ఏం చేస్తారు? ఫస్ట్ పేషెంట్ ఎమర్జెన్సీకి వస్తారు చెస్ట్ పెయిన్ అని. సో మనం చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు పేషెంట్కి ఆ చెస్ట్ పెయిన్ ఎంత టైప్ అంటే చాలా వెరైటీస్ ఆఫ్ చెస్ట్ పెయిన్ ఉంటాయి. కానీ ఏ పేషెంట్ అయితే కొంచెం యంగ్గా ఉన్నాడు, షుగర్ ఉంది, ఆయనకి లైఫ్ స్టైల్ అనేది చాలా బాగాలేదు, అండ్ ఓవర్ వెయిట్ ఉన్నాడు, ఆ పేషెంట్లో ముఖ్యం చాలా. వాళ్ళ పేషెంట్కి చెస్ట్ పెయిన్ 99% హార్ట్ అటాకే ఉంటుంది మోస్ట్లీ. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ఈసీజీ ఇస్తాం. ఈసీజీలో చేంజెస్ ఏమైనా ఉంటే ఇంకా నెక్స్ట్ యాంజియోగ్రామ్ నెక్స్ట్ ఉంటుంది. లేదు ఈసీజీ నార్మల్గా ఉన్న చెస్ట్ పెయిన్ కూడా చాలా ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఒక ట్రోపోనిన్ అనే టెస్ట్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్. ఆ టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్లో ఒకవేళ వాల్యూ ఎక్కువ ఉంది అనుకోండి, నెక్స్ట్ యాంజియోగ్రామ్. లేదు ఆ టెస్ట్ నార్మల్గా వచ్చింది, పేషెంట్ మాత్రం చూస్తే హార్ట్ అటాక్ లాగానే ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ చేస్తాం. ఆ సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ ఏంటంటే మనకి నాన్ ఇన్వేజివ్. సో మనం ఎలా అయితే సిటీ స్కాన్ చేస్తామో అలానే సిటీ స్కాన్ అవుతుంది, అంటే హార్ట్లో బ్లాక్స్ లేవో తెలుస్తుంది. సిటీ కరోనరీ యాంజియో అంటే అదేదో ఒక డై పెట్టి డై పెట్టి చేయడం, అంటే డై రొటీన్ యాంజియోగ్రామ్ లో డై ఉంటుంది, సిటీ యాంజియోగ్రామ్ కూడా డై ఉంటుంది. కానీ రొటీన్ యాంజియోగ్రామ్ లో ఏంటంటే మనము ఏదైనా ఆర్టరీ, అంటే మన రేడియల్ ఆర్టరీ అంటారు, లేకపోతే ఫెమరల్ ఆర్టరీ, అంటే ఏంటంటే అది మంచి రక్తంని సరఫరా చేసి నాళంకి వెళ్తాం. కానీ అదే సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ లో ఏంటంటే జస్ట్ ఒక మనం ఐవీ లైన్ పెట్టుకుంటాం కదా, దానిలో నుంచే మనకు తెలిసిపోతుంది బ్లాక్స్ ఉన్నాయా లేవని. సో ఇది నాన్ ఇన్వేజివ్, అది ఇన్వేజివ్. సో దీనిలో బ్లాక్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ యాంజియోగ్రామ్ చేయాల్సిందే. దీనిలో బ్లాక్స్ లేవు అనుకుంటే అక్కడే ట్రీట్మెంట్ ఆపేసి నార్మల్ ఉందని చెప్పి మనం కంటిన్యూ చేయొచ్చు పేషెంట్. ఇప్పుడు మీరు పుట్టినప్పుడే ఉన్న హోల్స్ ని కరెక్ట్ చేయడానికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు. నార్మల్గా అయితే దాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ అంటాం, ఎందుకంటే మనం ఛాంబర్ ఓపెన్ చేసి హార్ట్ సర్జరీ చేస్తాం. సో హోల్స్ అవన్నిటి కూడా. సో ఓపెన్ హార్ట్ సర్జరీ ఏంటంటే మనం ఇట్లా ఓపెన్ చేసి చేస్తాం కాబట్టి ఓపెన్ హార్ట్ సర్జరీ. సో చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు కూడా ఈ సర్జరీ చేయట్లేదు. సో వాల్వ్ రీప్లేస్మెంట్లు కానీ, హోల్ క్లోజర్స్ కానీ, ఇవన్నీ కూడా మినిమం ఇన్వేజివ్ ద్వారా సర్జరీ చేస్తాం. మినిమం ఇన్వేజివ్ అంటే చిన్న మొత్తం సర్జరీ చేస్తాం. ఇది రోబో ద్వారా చేయొచ్చు, ఎండోస్కోపీ ద్వారా చేయొచ్చు, సేమ్ బైపాస్ సర్జరీ లాగానే ఇది కూడా మనం చూసుకుంటూ కూడా చేయొచ్చు. సో అలా సర్జరీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే, అలా చిన్న కోత ద్వారా ఇది రైట్ సైడ్ నుంచి మనం చేస్తున్నాం. సో ఇది నార్మల్గా మన బ్రెస్ట్ బోన్ ఇక్కడ ఉంటుంది, మనం చిన్న హోల్ లో నుంచి చేస్తున్నాం ఆ హోల్ క్లోజర్. సో దీన్ని మినిమం ఇన్వేజివ్ బైపాస్ సర్జరీ అంటారు. అసలు ఇక్కడ ఓపెన్ లేదు కదా, చాలా చిన్న హోల్ ఇది ఆల్మోస్ట్ ఒక 3 fingers విత్ అంతే. సో ఇంత చిన్న హోల్లోకి వెళ్ళి చిన్న పిల్లలకి చేయొచ్చు, పెద్దవాళ్ళకి కూడా చేయొచ్చు మనం హోల్ సర్జరీ. హోల్ సర్జరీ అంతా దీంతోనే, చిన్న ఇన్సిషన్ దీనికి వెళ్ళి చేస్తాం అంతే. ఆ చిన్న ఊండు క్లోజ్ అయిపోతుంది, తొందరగా క్లోజ్ అవుతుంది, ఊండ్ ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి. సో అందుకనే ఆ చిన్నది. మీరు అనుకోవచ్చు రైట్ సైడ్ నుంచి ఎందుకు చేస్తున్నారు, హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటే అనుకుంటారు, అందరికి డౌట్ వస్తుంది. కానీ మనకి ఏంటంటే ఆ దేవుడు మనకి ఎలా అంటే ఒక గిఫ్ట్ అనుకోవాలి. హోల్స్ వాల్స్ అన్ని రైట్ సైడ్ నుంచి ఈజీగా ఉంటాయి, బైపాస్ లెఫ్ట్ సైడ్ నుంచి ఈజీగా ఉంటాయి. సో దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది మనకి యాక్చువల్. సో రైట్ సైడ్ నుంచి మనకి వాల్వ్ కానీ హోల్ క్లోజర్ కానీ ఈజీ కనబడతాయి కాబట్టి ఈజీగా చేస్తాం మనం ఇక్కడ నుంచి. ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు, మాకు ఓపెన్ హార్ట్ కావాలి లేదా మీరు ఇది రోబోటిక్ ఇన్వేజివ్ సర్జరీస్ ఇలాంటివి మేము సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదా? అంటే మోస్ట్లీ 90% అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒక 10% పేషెంట్ లో సెలెక్ట్ చేసుకోలేకపోతారు. కాస్ట్ కూడా మ్యాటర్ అవుతుంది చాలా. కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది, అంటే ఎక్విప్మెంట్ పెరిగిన కొద్దీ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అలా. ఎస్. సో హార్ట్ అటాక్ అసలు రాకూడదు అంటే ఏం చేయాలి డాక్టర్?
హార్ట్ అటాక్ రాకూడదు అనేది చాలా మందికి ఉంటుంది. అంటే హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది, రాకుండా ఏం చేయాలి అనేది. ఫస్ట్ ఏంటంటే ఈ రోజుల్లో హార్ట్ అటాక్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యేది మనకి 4-5 ఇయర్స్ పిల్లలు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే హార్ట్ అటాక్ రావడానికి అవకాశాలు. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ రోజుల్లో 4-5 ఏళ్ల ముందే హార్ట్ అటాక్ లక్షణాలు తెలుసు. అంటే ఒక 3-4 ఇయర్స్ చైల్డ్ నుంచి ప్రికాషన్స్ తీసుకోవాలి మనం ఈ రోజు హార్ట్ అటాక్ రావద్దు అంటే. ఇప్పుడు 30-40 ఇయర్స్ వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే కొంచెం కష్టమే. కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఒక 3-4 ఇయర్ బాబు కూడా బయట బర్గర్లు కానీ పిజ్జాలు కానీ తినడం అలవాటు అయిపోయింది. సో అప్పటి నుంచే ఆ ఇన్ఫ్లమేషన్ అంటే మన బాడీలో మైదా అనేది వెళ్ళినప్పుడు బాడీ అనేది అంత రిఫైన్డ్ ఫ్లోర్ ని యాక్సెప్ట్ చేయదు. అప్పుడు ఏంటంటే మన పొట్టులో ఇన్ఫ్లమేషన్ ఏంటంటే బాడీ రియాక్షన్ పెరిగినప్పుడు ఏంటంటే అది ఓవరాల్ బాడీకి ఉంటుంది, ఓన్లీ కడుపుకే ఉండదు. అది హార్ట్కి ఉంటుంది, లంగ్ ఉంటుంది, బ్రెయిన్ కూడా ఉంటుంది. అది ఎన్నిసార్లు ఎక్స్పోజ్ చేస్తుంటామో అంత త్వరగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఈ రోజుల్లో మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ తో పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ మన బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఇస్తాయి. ఇప్పుడు రీసెంట్ గా ఎగ్ గురించి కూడా వచ్చింది, ఎగ్ లో ఏదో సమ్ కెమికల్స్ ఉన్నాయి. ఇవన్నీ బాడీకి ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ హార్టే కాదు, కిడ్నీ కానీ బ్రెయిన్ కానీ లంగ్స్ కానీ అన్ని ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ వచ్చే ఫుడ్స్ తినకూడదు. సో ఆ ఏజ్ నుంచి మనం ట్రై చేస్తే డెఫినెట్లీగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు కూడా ఒక 30-40 ఇయర్స్ పీపుల్ కూడా చేయాల్సిన ఒకటే పని ఏంటంటే ఎవ్రీ 6 months కి రెగ్యులర్ గా హార్ట్ చెకప్ చేసుకోవడం అనేది సేఫ్. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చాలా మంది ట్రీట్మెంట్ చేసుకోలేక చనిపోతున్నారు. సో వచ్చిందంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్, భయపడే అవసరం లేదు. ఇప్పుడు 40 అయినా 50 ఇయర్స్ అయినా 30 ఇయర్స్ అయినా కూడా బైపాస్ అది ఈజీగా అయిపోతుంది, స్టంట్ కూడా ఈజీగా అయిపోతుంది. సో ఆ ట్రీట్మెంట్ అయ్యాక మెడిసిన్స్ ద్వారా పేషెంట్స్ అనేది లైఫ్ లాంగ్ బాగుంటున్నారు. రాకుండా అనేది ఒక స్టెప్, వచ్చాక కూడా మనం ఏం భయపడే అవసరం లేదు ఈ రోజుల్లో. కానీ ఎవ్రీ 6 months కి మనం టీఎంటీ కానీ లేకపోతే ఈసీజీ 2Dకో కానీ ఒక హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే డెఫినెట్లీగా మనం ఆ ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక 5-6 గంటల్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు ఏం లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? చెస్ట్ పెయిన్ అంటే హార్ట్ అటాకే అని చెప్పడానికి చెస్ట్ పెయిన్ ఒక 3 ఉంటాయి మనకి కనుక్కోవడానికి. ఒకటి ఫస్ట్ టైం అంత సివియర్గా చెస్ట్ పెయిన్ రావడం, అంటే మనం ఇప్పటిదాకా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయని పెయిన్, అంటే హార్ట్ గ్రిప్ అయిపోవడము. ఆ గ్రిప్ అయినప్పుడు మొత్తం చెస్ట్ వాల్ అంతా కొంచెం కంజెస్ట్ అయినట్టు. ఇంకోటి ఏంటంటే బేసికలీ మన స్వెట్టింగ్, ఫోర్హెడ్ మీద స్వెట్టింగ్ కానీ, ఆ స్వెట్టింగ్ ఒక 30 minutes వరకు కంటిన్యూస్ అవ్వాలి. కొంతమంది ఫ్యాన్ వేసుకోకుండా వెళ్ళిపోవడం అట్లా కాకుండా ఉంటుంది. మనం ఎంత ఫ్యాన్ వేసుకున్నా ఏం చేసినా కూడా ఆ స్వెట్టింగ్ కంటిన్యూ అవ్వడం. ఇంకొక మెయిన్ ఏంటంటే ఆయాసం. దాంతో పాటు ఒకవేళ ఆయాసం వచ్చిందంటే మనం డెఫినెట్లీ అది హార్ట్ అటాక్ అని చెప్పొచ్చు. మనం ఆయాసం అంటే బ్రెత్లెస్నెస్ సడన్ గా. ఇదే సిమ్టమ్స్ మీకు పానిక్ అటాక్ లో కూడా వస్తుంది. చాలా మంది పానిక్ అట్లా అంటే భయపడి అరే చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేసి సెంట్లు వచ్చేస్తాయి. కానీ రెండిట్లో డిఫరెన్షియేట్ ఏంటంటే పేషెంట్ కి ఆల్రెడీ షుగర్ ఉన్నా, బీపీ అన్కంట్రోల్ ఉన్నా, వెయిట్ ఎక్కువ, ఇలాంటి పేషెంట్స్ లో పానిక్ అటాక్ చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అదే యంగ్ పేషెంట్ 20-25 ఇయర్స్ ఉన్నాడు, వాడికి పానిక్ అటాక్ అని చెప్తాం. అలా ఇక్కడ హార్ట్ అటాక్ అనేది ఇక్కడ మధ్యలో వస్తుంది, బరువుగా ఉంటది, అది హార్ట్ అటాక్ అంటున్నారు. ఎందుకు డాక్టర్ గారు? హార్ట్ అటాక్ అంటే లెఫ్ట్ ఉంటుంది కదా. సో హార్ట్ అటాక్ అనేది నార్మల్గా ఇప్పటి వరకు చూసింది ఇయర్ నుంచి కింద పొట్ట వరకు ఏ పెయిన్ అయినా సరే ఇంత సివియర్ గా వస్తే అది హార్ట్ అటాక్. సో హార్ట్ అనేది ఓన్లీ చెస్ట్ వాల్ కి పరిమితం కాదు పెయిన్ అనేది. అది మొత్తం ఇయర్ నుంచి ఇక్కడ వరకు మన అబ్డామిన్ కింద వరకు నర్వ్స్ అనేది అంత కనెక్టెడ్ ఉంటాయి. సో ఓన్లీ మనకి రైట్ సైడ్ పెయిన్ వస్తే హార్ట్ అటాక్ పెయిన్ అని కాదు. రైట్ సైడ్ పెయిన్ అయినా, బ్యాక్ సైడ్ పెయిన్ అయినా, ఇయర్ పెయిన్ అయినా, కొంతమందికి జా పెయిన్ అయినా కూడా హార్ట్ అటాక్ అని చెప్పొచ్చు. కానీ చూడాల్సింది ఏంటంటే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేకుండా హార్ట్ అటాక్ అయితే రాదు, జెనెటిక్ అయితే. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్ కి ఇక్కడ పెయిన్ వచ్చినా, ఇక్కడ పెయిన్ వచ్చినా, ఫుడ్ తిన్నాక పెయిన్ వచ్చినా, నడిచినప్పుడు పెయిన్ వచ్చినా డెఫినెట్లీ హార్ట్ అటాక్ అని చెప్తాం. ఫుడ్ తిన్నాక మనకి పెయిన్ వచ్చినప్పుడు, చాలా మందికి ఫుడ్ తిన్నాక పెయిన్ వస్తే అందరూ చాలా మంది గ్యాస్ట్రో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఎండోస్కోపీ అంటారు. ఆ ట్రీట్మెంట్ లేట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే పేషెంట్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, పెయిన్ కంటిన్యూస్గా వస్తుంది, పేషెంట్ నార్మల్ రూటీన్ యాక్టివిటీ చేసుకోలేకపోతున్నాడు అంటే అప్పుడు డెఫినెట్లీగా హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే ఫస్ట్ ఆప్షన్, సేఫ్ రాదర్ దెన్ గోయింగ్ టు గ్యాస్ట్రిక్ డాక్టర్. అట్లా ఈసీజీలో ఎందుకు ఒక్కొక్కసారి తెలీదు హార్ట్ అటాక్? ఈసీజీలో ప్రాబ్లం ఏంటంటే ఒక్క బ్లాక్ అయినప్పుడు చేంజెస్ అనేది చాలా బాగా కనపడతాయి. ఎప్పుడైతే 3-4 బ్లాక్లు ఉంటాయో ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక ఆర్టరీ ఇంకొక ఆర్టరీకి హెల్ప్ చేస్తుంటాయి. ఇప్పుడు ఈ బ్లాక్ అయింది, సడన్ గా బ్లాక్ వచ్చింది అనుకోండి, ఈసీజీలో ఈ ఏరియాలో ఇప్పుడు ఈ ఆర్టరీ బ్లాక్ అయింది, ఈసీజీలో ఈ ఏరియాలో మనకి చేంజెస్ వస్తాయి. ఎప్పుడైతే 1, 2, 3 బ్లాక్స్ ఉన్నాయి అప్పుడు ఏంటంటే ఈసీజీలో నార్మల్ వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ఆర్టరీ హెల్ప్ చేసుకొని మనకి హార్ట్ కి బ్లడ్ సప్లై అనేది బాగా ఇచ్చుకుంటుంది. సో ఈసీజీ నార్మల్ గా ఉంటుంది మనకి.
ఒక బ్లాక్ ఉన్నప్పుడు ఏంటంటే ఈసీజీలో చాలా మంచి చేంజెస్ వస్తాయి. ఇప్పుడు చాలా మందికి 3 బ్లాక్లు ఉంటాయి కాబట్టి ఈసీజీ అందరికి నార్మలే వస్తాయి. ఒకటేసారి 3 బ్లాక్స్ వస్తాయి డాక్టర్. అంటే అన్ని ఒకటేసారి కదా, ఇప్పుడు ఇదొక ఆర్టరీ ఇదొక ఆర్టరీ ఇదొక ఆర్టరీ కాబట్టి మూడిట్లో ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ సేమ్ గా నడుస్తుంది. సో మూడిట్లో కూడా అలానే బ్లాక్ రావచ్చు మనకి అలా. ఓకే, ఎప్పుడైనా కానీ 6 months ఒకసారి ఈసీజీ తీయించుకోవాలి, 2Dకో ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ 3 నార్మల్ గా ఉన్నాయి. మనం ఫస్ట్ టెస్ట్ ఏంటంటే లిపిడ్ ప్రొఫైల్. సో మనం లిపిడ్ ప్రొఫైల్లో మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, ఇప్పుడు కొత్తగా ఏంటంటే లైపోప్రోటీన్ ఏ లెవెల్స్ అని వస్తుంది. సో లైపోప్రోటీన్ ఏ ఏంటంటే మనం జెనెటికలీ అంటే మనం చిన్నప్పటి నుంచి ఎంత ప్రోన్ ఉంటాం హార్ట్ అటాక్ అనేది తెలుస్తుంది ఈ రోజుల్లో. లైపోప్రోటీన్ ఏ. సో లైపోప్రోటీన్ లెవెల్స్ ఏ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనం జాగ్రత్తగా ఉండడము, కొంచెం పెయిన్ వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళడము, ఇవన్నీ చూసుకోవాలి. సో ఈ రోజున మనకి హార్ట్ అటాక్ వస్తుందని భయపడే అవసరం లేదు, ఎందుకంటే మనకి చాలా టెస్టులు ఉన్నాయి. మనం ఈజీగా కనుక్కోవచ్చు, ఈజీగా ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ భయపడుకుంటూ ట్రీట్మెంట్కి రాకపోతేనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఓకే, లైపోప్రోటీన్ ఏ చేయించుకోవాలి ఎవ్రీ 1 year ఒకసారి లైపోప్రోటీన్ లెవెల్ చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్ గా మన హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఎంత ఉంటే మనకు తెలిసిపోతుంది జెనెటికలీ. సో లైపోప్రోటీన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. బయట ఫుడ్ తినకుండా, వెయిట్ కంట్రోల్ పెట్టుకోవడం, షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం, బీపీ కంట్రోల్ పెట్టుకుంటే డెఫినెట్ గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అలా వాకింగ్ అనేది ఎంత హెల్ప్ చేస్తుంది డాక్టర్ గారు? చాలా హెల్ప్ చేస్తుంది. సో వాకింగ్ అనేది అంటే చాలా మంది అంటారు ట్రెడ్మిల్ చేస్తాను, నేను రన్నింగ్ చేస్తాను, జాగింగ్ చేస్తాను, అవన్నీ చేస్తే మంచిదే. కానీ కంటిన్యూస్గా ఒక 30 minutes వాకింగ్ చేస్తే మన బ్లడ్ ప్రెషర్, షుగర్ కంట్రోల్, మన బాడీ మెటాబాలిజం అనేది చాలా బాగా పెరుగుతుంది అని చెప్పి రీసెంట్గా ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాకింగ్ అనేది సింపుల్ ఎక్సర్సైజ్ అనుకుంటారు, కానీ ఒక 30 minutes నాన్ స్టాప్గా మనం బ్రిస్క్ వాక్ అంటే కొంచెం ఫాస్ట్ వాక్ చేస్తే డెఫినెట్లీగా చాలా హార్ట్కి చాలా హెల్తీగా అంటే హార్ట్లో బ్లాక్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఏదైనా కానీ భయపడాల్సిన పని లేదు, హార్ట్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో టెస్టులు ఉన్నాయి, మీరు చెప్పిన టెస్టులన్నీ చేయించుకోవాలి. సో ఒకసారి 6 months ఒకసారైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చెప్తారు అసలు ఎట్లా ఉంది ఏంటి, ఎంత ప్రోన్ ఉన్నామో, ఎలా వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది. అంతేకాకుండా ఈ పిచ్చి పిచ్చి ఫుడ్స్ అనేవి అసలు తినకూడదు. అందరూ చెప్తూనే ఉంటారు అన్ని ఆర్గాన్స్ బాగుండాలంటే, మనిషి బాగుండాలంటే బయట ఫుడ్ తినకూడదు, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాను. హెల్దీ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే ఈ రోజుల్లో. కానీ ఎందుకో డాక్టర్ గారు ఒక కేసు గురించి విన్నాను, ఒక న్యూరాలజిస్ట్ టెస్టులు చేయించుకున్నారు, అయినా కానీ హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు చెప్పాను లైపోప్రోటీన్ లెవెల్స్ చెప్పాను కదా, చాలా మంది పేషెంట్స్ లో ఆ లైపోప్రోటీన్ లెవెల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి షుగర్ లేకపోయినా నార్మల్ గా ఉన్నాము టెస్ట్లు, ఆ సడన్ గా బ్లాక్ అవ్వడం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ డాక్టర్ కూడా స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయని తెలిసింది మాకు కూడా. అంటే ఆయన ఒక 4-5 హాస్పిటల్ వర్క్ చేయడము, కొత్త హాస్పిటల్స్ పెట్టడము, కొన్ని మందికి ఆ స్ట్రెస్ కోపప్ అవ్వదు. సో ఇప్పుడు డాక్టర్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, ఆయన ఏదో దేవుడు కాదు కదా. సో ఆయన కూడా స్ట్రెస్ ఉంటుంది, ఆయన కూడా నార్మలే, ఆయన కూడా టెస్ట్లు చేయించుకోకపోవచ్చు అంటే రెగ్యులర్ గా. సో ఎవరైనా ఇప్పుడు డాక్టర్ అయినా సరే, లీడర్ అయినా సరే, పొలిటీషియన్ అయినా సరే ఒకటే, టెస్ట్లు చేయించుకోవాలా, రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలా. రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ఉన్నప్పుడు డెఫినెట్లీగా ఈవెన్ పేషెంట్స్ ఒక 30 yearsకి డయాబెటిక్ అయినా కూడా చాలా మంది రెగ్యులర్ టెస్ట్తో పాటు షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే 60-70 years వరకు ఏ హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు మనం. అలా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఫాలో అవ్వాలని కోరుకున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.